రవీంద్ర భారత్లో రంగరంగ వైభవంగా ఈరోజు 25వ తారీఖు సెప్టెంబర్ మా మున్నూరు కాపు మహిళా మనులంతా బీసీ బతుకమ్మని చేసుకొని చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక 5 సంవత్సరాల నుంచి బతుకమ్మ అంటే నిజంగా బీసీలకు అది ఒక పండుగ సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా అగ్రకులార్ చేస్తున్నారు తప్ప ఫస్ట్ నుంచి బీసీ కులాలలో వచ్చింది. అందులో మున్నూరు కాపు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు కాబట్టి ఊర్లలో చిన్నప్పుడు పొలాల దగ్గరికి పోయి అమ్మ వస్తూ చెరువు కట్టల మీద ఉన్న తంగేడు పువ్వు, కట్ల పువ్వు, ఉద్రాక్ష పువ్వు, గునుగు పువ్వు ఇవన్నీ తీసుకొస్తే కలర్ రుద్దుకొని రంగులు రుద్దుకొని పక్కింటి అమ్మాయి కంట నా బతుకమ్మ బాగుండాలి, పక్కింటి అక్క కంట బతుకమ్మ నాది బాగుండాలి అని పోటీ పడి బతుకమ్మ వేసుకొని 9 రోజుల బతుకమ్మ ఆడి పాడి చాలా చక్కగా అన్నలు తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే పిల్లలు పొయ్యిళ్ళు చీకట్ల అనేసి వాళ్ళు వచ్చి టార్చ్ లైట్తో మమ్మలను నీళ్ళలోకి దిగితే ఏ నీరు కట్టెలు ఉంటాయో కప్పలు ఉంటాయో పిల్లలు అనేసి నానా కర్ర పట్టుకొని వచ్చి అన్నదమ్ములు అందరూ మమ్మల్ని దగ్గరుండి మరీ బతుకమ్మను చెరులో వదిలేసి పప్పు బలారం అమ్మ ఏంచి పెసాలు ఏంచి బెల్లం కలిపి పెడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా తినుకుంటా చాలా సంతోషంగా ఉండేది. అవన్నీ గుర్తుకొస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. అందులో మా మున్నూరు కాపు మహిళలు ఇలాంటి ఆట పాటలలో కానివ్వండి, ఇలాంటి సాంప్రదాయాల్లో కానివ్వండి చాలా ముందుంటారు. ఈ బతుకమ్మ మా మున్నూరు కాపు నుంచి నిజంగా కూడా చాలా ధన్యవాదాలు. అందరికీ చాలా చక్కగా సహకరించిండ్లు. ఎప్పుడు చూడు ఇలా ఒక ఆర్గనైజింగ్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ ఆర్గనైజింగ్లో ఒక 12 సంవత్సరాల నుండి నాతో ఉన్న తోటి మహిళలు మళ్ళీ ఎన్వెంటూ ఉంటూ కార్యక్రమాన్ని చాలా చక్కగా రూపకల్పన చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నన్ను వాళ్ళందరికీ నిజంగా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది ఇంకొకటి కూడా, మన ఊర్లలో నరకాసురుడు దసరా రోజు కాల్చినప్పుడు మనము జమ్మి చెట్టు కాడికి పోయి జమ్మి చెట్టు కానుండోని మర్చిపోయిన పాత బంధాలు కూడా గుర్తొస్తాయి. మాట్లాడకపోయినా మేనత్తలున్నా, పెద్దమ్మలున్నా, పెద్దనాన్నలున్నా జమ్మాకు పెట్టి వాళ్ళ కాళ్ళకు నమస్కరించుకొని చాలా అదొక గొప్ప సాంప్రదాయంగా మన ఈ తెలుగు పండుగగా చెప్పుకోవచ్చు. ఆ పండుగను కొంత కనుమరుగైనా మళ్ళీ ఆ కార్యక్రమాలను మళ్ళీ ముందుకు గత కొన్ని 5-6 సంవత్సరాల నుంచి మంచిగా జరుగుతుంది. కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, డీజే పాటలు మానేయాలి. మంచిగా ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్కింటికి ఇచ్చి ఉయ్యాలో, ఇలాంటి పాటలు రావాలి మనకు. ఉద్రాక్ష పూతో ఉద్రాక్షకాయతో ఆడవారెవరు పాడవారెవరు, అందాన పుట్టిన బంగారి బాలలు, జోజంచి కొడుకులు, సంజు కీలుగోరంటలు, మేలు దురాక్షలు, రంగాన రంగరథమే, గౌరమ్మ బంగారు పూల రథమే అంటూ ఒక్కొక్క పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, రెండేసి పువ్వులేసి చందమామ అని ఇలాంటి పాటలు ఎంతో చక్కగా వాడుకునేది మేము. అలాంటిది పోయి డీజే పాటలు వచ్చినాక కొంచెం మాకు మంచిగా అనిపించట్లేదు. ఆ డీజే పాటలు తీసేసి బతుకమ్మ సాంప్రదాయాన్ని నేర్పియాలి, భావితరాలకు బాటలేయాలి, మనకు సాంప్రదాయాలన్నీ నేర్పియాలి పిల్లలకు అనే దాంట్లో మేము ముందుంటాం. దానికోసమే బతుకమ్మ పండుగ మున్నూరు కాపు తరపున పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. 33 జిల్లాల నుండి వచ్చిండ్లు, మనకు జమ్మికుంట నుంచి కూడా వచ్చిండ్లు, మన కరీంనగర్ నుంచి వచ్చిండ్లు, సూర్యాపేట నుండి వచ్చిండ్లు. ఇట్లా ఒక కొంత వర్షంతో కొంచెం డిస్టర్బ్ అయిండ్లు. వర్షంతో కొంచెం మాకు లేటుగా కూడా కార్యక్రమం స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ పేరున మున్నూరు కాపు 33 జిల్లాలున్న మహిళా మనులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసిన మనం ఆకుల విజయక్కకు కానివ్వండి, ఆకుల లలితక్కకు కానివ్వండి, మన మక్కాజీ విజయలక్ష్మి అక్క గారికి, జయశ్రీ అక్క గారికి, మన ఈ మొన్ననే 2000 మందితో పెద్ద ఆర్గనైజింగ్ చేసి గ్లోబల్ మున్నూరు కాపు అని మన ఇండియాలోనే చాలా పెద్దగా తీసుకెళ్ళి అమెరికాలో కార్యక్రమం చేసిన మన రజనీకాంత్ అన్న గారికి, ఇలా చెప్పుకుంటా పోతే అందరూ మంచి ఈసారి మాకు చాలా బాగా అనిపించింది. ఒక బతుకమ్మ పండగకి మున్నూరు కాపు బతుకమ్మ పండగకి మన గ్లోబల్ మున్నూరు కాపు ఆర్గనైజింగ్ రజనీకాంత్ అన్న కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, మేము చాలా ఆనందంగా ఫీల్ అయినాం. రానున్న రోజుల్లో ఇంకా బాగా మంచిగా ఆడి పాడి మా ఆదర్శంగా నిలవాలి మా మున్నూరు కాపు మహిళలు అనే దాంట్లో నేను ముందుంటా. ఖచ్చితంగా ఆదర్శంగా నిలబడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూస్తాం. మా మహిళలు అయితే ఫోన్లు చేసుకొని రేపటి నుంచి అదే ఉంటుంది, మళ్ళీ పండుగ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక చిన్న వర్షం వచ్చి డిస్టర్బ్ అయిన మాట కొంచెం ఉంది తప్ప చాలా బాగా జరిగింది. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.